హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్ 2025 సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చానమాట. సో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కామన్ డౌట్ అయితే ఉంటుంది. ఏపీ వాళ్ళు అయితే తెలంగాణలో అప్లై చేసుకోవచ్చా, లేదంటే తెలంగాణ వాళ్ళు అయితే ఏపీలో అప్లై చేసుకోవచ్చా, ఎక్కడ మంచి ఇన్స్టిట్యూట్ ఎక్కడ మంచి కాలేజ్ వస్తే అక్కడ మంచి కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు అనేది అయితే చాలామందికి అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి అయితే ఈ వీడియోలో చేస్తున్నాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒక కామన్ క్యాండిడేట్కి, ఒక కామన్ స్టూడెంట్కి ఎలాంటి డౌట్స్ వస్తాయో అలాంటి డౌట్స్ అయితే మన ఛానల్లో ఐసెట్కి సంబంధించి క్లారిఫై చేస్తూ ఉంటాను. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అప్డేట్లు అలానే నోటిఫికేషన్లు అయితే అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఐసెట్ 2025 ఏదైతే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి తెలంగాణ కానీ ఏపీ కానీ. సో ఎంబీఏకి ఎంసీఏకి అడ్మిషన్స్ జరుగుతున్నాయో ఐసెట్ ద్వారా. తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది. అలానే ఏపీ కూడా అలానే ఉంది. సో కానీ ఏపీ ఎగ్జామ్ మేలో ఉంటే తెలంగాణ ఎగ్జామ్ ఐసెట్ ఎగ్జామ్ జూన్లో ఉందన్నమాట. సో ఈ రెండింటికి ఆల్మోస్ట్ 1 month గ్యాప్ అయితే ఉంది. సో ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు, అలానే తెలంగాణ వాళ్ళు ఏపీలో అప్లై చేసుకోవచ్చా అంటే కుదరదనమాట. సో మన దరిద్రం ఏంటంటే 2024 వరకే ఆ ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు 2025 నుంచి అయితే ఆ ఛాన్స్ లేదు. సో ఏదైతే మన విభజన చట్టం ఉందో 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు మాత్రమే విద్యార్థులకి ఆ స్టేట్లో కానీ ఈ స్టేట్లో కానీ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసే వెసులుబాటు అయితే ఉందన్నమాట. కానీ ఇప్పుడు అలా అయితే లేదనమాట. ఏదైతే కన్వీనర్ కోటా ఉందో అందులో 85% లోకల్ క్యాండిడేట్స్కే ఉందన్నమాట. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే కన్వీనర్ కోటాలో ఎలాంటి రిజర్వేషన్ అయితే ఈ సంవత్సరం నుంచి అయితే లేదనమాట. సో దాని ద్వారా ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సేమ్ రూల్ తెలంగాణ విద్యార్థులకి ఏపీలో ఉంటుందన్నమాట. సో మీరు ఇన్ కేస్ తెలంగాణ వాళ్ళు ఏపీలో అప్లై చేసుకుందాం అనుకున్నా, ఏపీ వాళ్ళు తెలంగాణలో ఐసెట్లో అప్లై చేసుకొని ఇక్కడ ఎంబీఏ ఎంసీఏలు చేద్దాం అనుకున్నా కూడా అది కుదరదనమాట. ఇన్ కేస్ మీరు చెయ్యాలి అనుకుంటే మీరు ఐసెట్ రాయకుండా డైరెక్ట్గా మంచి కాలేజ్ చూసుకొని పేమెంట్ సీట్ ద్వారా, మేనేజ్మెంట్ సీట్ ద్వారా మీరు వెళ్ళిపోవటమే. డబ్బులు ఎక్కువైతే అనుకుంటే మాత్రం మీరు మీ రాష్ట్రంలో ఉన్న మీ లోకాలిటీలో ఉన్న కాలేజీలోనే ఐసెట్ అప్లై చేసుకొని మీ స్టేట్లోనే మీ లోకాలిటీ రిజర్వేషన్ యూజ్ చేసుకొని మీరైతే అక్కడే ఐసెట్ రాసి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయొచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీరు పక్క రాష్ట్రంలో చేయాలి అనుకుంటే మాత్రం మీరు పేమెంట్ సీట్కి, మేనేజ్మెంట్ సీట్కి అయితే వెళ్ళాలి. ఐసెట్ ద్వారా వెళ్ళటానికి అయితే కుదరదనమాట. సో దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.